సెమెన్ బయటకు వచ్చే ముందు బలవంతంగా ఆపుతున్నారా? లేదా మీకున్న సెక్సువల్ డిజైర్‌ని దీర్ఘకాలం పాటు సప్రెస్ చేస్తున్నారా? ఇలా చేయడం వలన కూడా మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని మీలో ఎంతమంది తెలుసు? అసలు ఆయుర్వేదం ఏం చెబుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ అజిత్ దుర్గా ప్రసాద్ శ్రీపతి, ఎండి పంచకర్మ, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం. ఆయుర్వేదం ప్రకారం ఈ శుక్రవేగం అనేది వన్ ఆఫ్ ద అదర్ వేగ నాన్ సప్రెసిబుల్ అర్జ్ అనమాట. అంటే దే షుడ్ నాట్ బి సప్రెస్డ్ ఎట్ ఎనీ కాస్ట్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుకోవడం లాంటివి చేయకూడదు. మన బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్వటం కోసం ఇలాంటి అర్జెస్, ఇలాంటి వేగాస్ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన శరీరం సర్టెన్ థింగ్స్ని బయటకు పంపించాలి అని డిసైడ్ అయినప్పుడు ఈ వేగాస్ని, ఈ అర్జెస్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక విధంగా ఇది ఒక రకమైన న్యాచురల్ డిటాక్సికేషన్ ప్రాసెస్. అంటే శరీరం తనకు కాపాడుకోవడానికి, తనకు తాను హెల్తీగా ఉండటానికి. ఈ వేగాస్ ఎప్పుడైతే మనకి ఈ వేగాస్ కనిపించాయో మనము ఇన్ టైంలో వాటికి అటెండ్ అవ్వాలన్నమాట. అయితే కొన్ని కారణాల వలన, అంటే స్పిరిచువల్ ఓరియంటేషన్ అవ్వచ్చు, లేదా అన్మ్యారీడ్ పీపుల్ కావచ్చు, మొదలగు కారణాల వలన సెమెన్ బయటికి వచ్చే టైంలో కానీ, అంటే వీర్యస్ఖలనం జరిగే టైంలో కానీ, లేదా మనకున్న సెక్సువల్ డిజైర్ని దీర్ఘకాలం పాటు సప్రెస్ చేయటం వలన మన బాడీ యొక్క నార్మల్ ఫిజియోలాజికల్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. మెయిన్గా ఈ వాత దోషం అనేది దృష్టి చెందుతుంది. ఈ దృష్టి చెందిన వాత దోషం ఏం చేస్తుందంటే ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్న పిత్త కఫ దోషాన్ని కూడా డిస్టర్బ్ చేసి మనకి వ్యాధులను కలగజేయడం అనేది జరుగుతుంది. సో ఈ శుక్రవేగాన్ని ఆపుకోవడం వలన మన శరీరంలో ముఖ్యంగా జెనిటల్ పార్ట్స్లో పెయిన్, స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెనిస్, టెస్టిస్లో. అదేవిధంగా బాడీ పెయిన్స్, ఫీవర్, హార్ట్ రీజియన్లో డిస్కంఫర్ట్ అనిపించడం, యూరినరీ రిటెన్షన్, హెర్నియా, ఇంపార్టెన్స్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ శుక్రవేగాన్ని ఆపుకోవడం లాంటివి చేయకూడదు. థ్యాంక్ యూ ఆల్.